హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ముందుగా 18 ఇయర్స్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ గారికి కంగ్రాచులేషన్స్ భయ్య. ఈ సందర్భంగా పెద్ద మూవీ నుంచి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక పోస్టర్ను అయితే రివీల్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ నటించబోయే రౌడీ జనార్దన్ మూవీ దసరాకి గ్రాండ్గా అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఖైదీ విక్రమ్ లాంటి మూవీలకి కో డైరెక్టర్గా పనిచేసిన విష్ణు యాదవన్ ఇప్పుడు చియాన్ విక్రమ్తో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సుధీర్ బాబు నటిస్తున్న జటాధర మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సోనాక్షి సిన్హా క్యారెక్టర్ కి సంబంధించిన ధనపిశాచి అంటూ సాగే పాటని అక్టోబర్ 1న రిలీజ్ చేస్తామని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ వచ్చి 1 year అయిన సందర్భంగా దేవరా 2 మూవీ పోస్టర్ ని రివీల్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టర్ తో దేవరా 2 మూవీ ఉంటుందా లేదా అనే దాని మీద స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీం. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ఇందులో మోహన్ బాబు గారు సికంజా మాలిక్ అనే విలన్ క్యారెక్టర్ చేస్తున్నట్టు గ్లిమ్స్ ద్వారా అయితే చెప్పారు మూవీ. జాన్ అబ్రహం నటిస్తున్న ఫోర్స్ 3 మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది భయ్య. మరి అదే ఎంతవరకు నిజమా అనేది సినిమా స్టార్ట్ అయితే కానీ తెలియదు. సంబరాల ఇటుకట్టు మూవీ తర్వాత సాయి ధరమ్తో చేయబోయే సినిమా మీద ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అది ఏంటి అంటే రవితేజతో తీసిన టైగర్ నాగేశ్వరరావు మూవీ డైరెక్టర్ కృష్ణవంశీ సాయి ధరమ్ తేజ్తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడని, ఆ మూవీ అంతా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని చెప్తున్నారు. మెడక్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఒక యానిమేటెడ్ మూవీ రాబోతున్నట్లు శ్రద్ధా కపూర్ అయితే తామా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పేసింది. మూవీ టైటిల్ చోటా స్త్రీ అని. ఈ మూవీ స్త్రీ 3కి 6 నెలల ముందు రిలీజ్ అవుతుందని స్పష్టం అయితే చేసింది శ్రద్ధా కపూర్. బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న తుంబాడ్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న తుంబాడ్ 2 అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, అంతేకాకుండా ఈ సినిమాని వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారంట. ఇంకో విషయం ఏంటంటే తుంబాడ్ తీసిన డైరెక్టర్ ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేయట్లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సినిమాని ఆదేశ్ ప్రసాద్ అనే వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పారు.